మీకు ఎవడైనా జాబ్ ఇస్తాను, మీరు పెట్టిన డబ్బులు డబుల్ అవుతాయి, ఇంట్లోంచే వర్క్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టక్కర్లేదు అన్నాడు, ఖచ్చితంగా మీ దగ్గర మీ అకౌంట్లో డబ్బులన్నీ లాగేస్తారు. హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే ఆన్లైన్ ఫ్రాడ్స్. చాలామంది ఇండియాలో ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్కి చాలా విపరీతంగా ఎడిక్ట్ అయ్యి ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు, ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ మాట్లాడతాం. బట్ చూడండి, గత 1 మంత్గా ఎవరైనా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మొబైల్లో కాల్ చేసేటప్పుడు కాలర్ ట్యూన్ ప్లేస్లో ఈరోజు మనకు కొత్తగా ఏం వినిపిస్తుంది? ఆన్లైన్ బెట్టింగ్స్ అని, ఆన్లైన్ ట్రేడింగ్స్ అని, ఆన్లైన్ బిజినెస్లని, ఎవరైనా మీ దగ్గర డబ్బులు అడిగితే ఇవ్వద్దు, పే చేయొద్దు అని ఆర్బీఐ డైరెక్ట్గా చెప్తుంది. ఎందుకంటే వన్స్ ఒక అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ డబ్బులు వెనక్కి తీసుకురాలే ఫస్ట్ థింగ్. 2, ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎలా ఉంటాయి అంటే సింపుల్గా మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు, రోజుకు 2 గంటలు 3 గంటలు పని చేస్తే చాలు, నెలకి 20,000 30,000 సంపాదించుకోవచ్చు, పెట్టుబడి ఏమీ పెట్టక్కర్లేదు. చాలామంది ఏం ఆశపడతారంటే రోజుకు 2-3 గంటలు వర్క్ చేస్తే సరిపోద్ది, ఒక 20,000 30,000 వస్తే చాలు కదా, అసలు దీని సంగతి ఏంటో చూద్దామని వాడికి ఒక రిప్లై పెడతారు. వాడు ఏం చేస్తాడు, నా టెలిగ్రామ్ ఐడి ఇది, ఈ గ్రూప్లోకి రండి అని చెప్తాడు. మీరు వెళ్ళి ఆ గ్రూప్లో యాడ్ అవుతారు. వాడు ఫస్ట్ ఏం చేస్తాడంటే మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాడు. ఇదిగోండి 10 వెబ్సైట్లు ఉన్నాయి, ఈ 10 వెబ్సైట్లో రివ్యూ చేయండి, లేదంటే 10 లింక్స్ ఉన్నాయి, ఈ 10 లింక్స్ షేర్ చేయండి, ఈ లింక్ షేర్ చేస్తే ఈ రోజుకి జాబ్ అయిపోయిందని. ఈ 10 లింక్స్ మీరు ప్రాపర్గా రివ్యూ చేసేసి వేరే మందికి షేర్ చేస్తాడు. వెంటనే ఒక 500 రూపాయలు పంపిస్తాడు. అరే 500 రూపాయలు పంపించాడు, ఇది చాలా జెన్యూన్గా ఉంది, బాగుంది కదా అని మీరు అనుకుంటారు. తర్వాత వాడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ టాస్క్కి మీరు రిజిస్టర్ చేయాలి డబ్బులు, నెక్స్ట్ టాస్క్ అంతా పెయిడ్ టాస్క్, సో ఒక 1000 రూపాయలు పే చేయండి అంటాడు. 1000 రూపాయలు పే చేసిన తర్వాత మీకు మళ్ళీ ఒక టాస్క్ చెప్తాడు. ఆ 1000 రూపాయలకి ఇంకో 2000 కూడా పే చేస్తాడు. ఈ ఫస్ట్ 2 జెన్యూన్ అండి. ఇక్కడ వరకు మాత్రమే పిక్చర్ ప్రాపర్గా నడుస్తుంది. అంటే ఇది ప్రాసెస్ జెన్యూన్ అని కాదు, ఈ 2 వేయడం పేమెంట్లు మాత్రం టైం చేసేస్తాడు. వన్స్ మీకు 2000 వచ్చిన తర్వాత అప్పుడేం చెప్తాడు, నెక్స్ట్ టాస్క్ 5,000 రూపాయలది, 5,000 పే చేయండి అంటాడు. మీరేమంటారు, ఫస్ట్ చెప్పకుండానే 500 వేసాడు, తర్వాత 1000 వేసి ఇంకో 2000 వేస్తాడు కదా, ఇదేదో జెన్యూనే అనుకొని 5,000 పే చేస్తారు. మళ్ళీ ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు మీ నెక్స్ట్ పేమెంట్ 10,000 అవుతుంది. ముందేసిన 5,000కి 10,000 ఇందులో అకౌంట్లో ఉంది, మీరు ఇంకొక 5,000 వేసి ఇంకొక టాస్క్ చేస్తే అప్పుడే డబ్బులు రిలీజ్ చేస్తాను అంటాడు. సో ఇంత కష్టపడ్డాం కదా, వదిలేయడం ఎందుకు, ముందు 5,000 వెనక్కి వస్తుంది కదా అని 10,000 యాడ్ చేస్తారు. ఈ 10,000 మీకు వెనక్కి రావాలంటే ఇంకొక 10,000 యాడ్ చేయండి అంటాడు. 10 20 అవుతుంది, 20 50 అవుతుంది, 50 లక్ష అవుతుంది, 1,00,000 5 లక్షలు 10 లక్షల వరకు కూడా వెళ్ళిపోతుంది. మీకు నియర్ బై ఏదైనా సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడికి వెళ్ళి రోజుకి ఇలాంటి ఎన్ని కేసులు వస్తున్నాయో చూడండి. ఇందులో చదువుకున్నోళ్ళు ఉన్నారు, చదువు లేనోళ్ళు ఉన్నారు, నార్మల్ పీపుల్ ఉన్నారు, ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. అన్ని రకాలుగా ఈ సైబర్ అటాక్స్, సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. చాలా ఫస్ట్ ప్రైమరీగా గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రోజుకి 2 గంటలు పనిచేస్తే సరిపోతుంది, మీకు నెలకి 30,000 40,000 అన్న లింక్ ఎవడు పంపించినా ఫ్రాడే. 99 కాదు 100% ఫ్రాడే. ఇందులో ఒక్క జెన్యూన్ కంపెనీ కూడా ఉండదు. రెండోది, మీరు పనిచేసి మీరు డబ్బులు తీసుకోవాలి అంతే తప్ప మీరు పనిచేసిన దానికి మీరు డబ్బులు కట్టడం ఏంటి? అసలు ఆ లాజిక్ మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? మీరు ఎవరికో డబ్బులు రిజిస్టర్ చేయడం, వాడు ఎక్కడో యూపీలో ఉంటాడు, ఎక్కడో గజియాబాద్లోనో బీహార్లోనో ఉంటాడు, జమ్తారా సబ్కా నెంబర్ ఆయేగా మనకు తెలిసిందే కదా, వెబ్ సిరీస్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్ ఫ్రాడ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక సిటీలో ఒక ఊరిలో కుర్రాళ్ళందరూ కూర్చొని ఇండియా మొత్తం అన్ని మొబైల్ నెంబర్స్కి అన్ని ఈమెయిల్స్కి ఫిషింగ్ పంపిస్తూ ఉంటారు. ఫిషింగ్ అంటే హుక్ చేసేది. ఈ ఎస్ఎంఎస్ చూసి మనం ఏమనుకుంటాం, ఓకే బాగానే ఉంది, ఇంట్లో ఖాళీగా ఉన్నాను, హస్బెండ్ చాలా కష్టపడుతున్నారు, నేను కూడా ఏదైనా పని చేస్తే డబ్బులు సంపాదించవచ్చు కదా అని చాలామంది. ఇందులో ఎక్కువ సఫర్ అవుతుంది ఉమెనేనండి, మెన్ చాలా తక్కువ, ఉమెనే ఎక్కువ డబ్బులు పే చేస్తున్నారు ఎటువంటి వాళ్ళకి. సో చేస్తారంటే ముందు 1000 అంటారు, తర్వాత 5,000 అంటారు, 10,000 అంటారు. డబ్బులు వెనక్కి రావడం జరగదు, ఇంపాసిబుల్. ఎందుకంటే మీ అకౌంట్ నుంచి మీరు అతనికి డబ్బులు పంపిస్తున్నారు. 2, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా తిరిగి వస్తే మిమ్మల్ని తిడతాడు, మిమ్మల్ని ఎవడు డబ్బులు ఏమన్నాడని. 3, ఒకవేళ కంప్లైంట్ యాక్సెప్ట్ చేసినా వాళ్ళు ఎవ్వరు ఇక్కడ వాళ్ళు కాదు. మీరు పేమెంట్ చేసిన ప్రతి అకౌంట్ ఒక్కొక్కసారి డిఫరెంట్ అకౌంట్ యూపీఐ ఐడి పంపిస్తారు. ఒకసారి
వాడు పక్కింటోడిదో ఎదురింటోడిదో రోడ్డు మీద వెళ్ళినోడిని కూడా కూర్చోబెట్టి ఆడి యూపీఐ నెంబర్ చెప్పి ఆడికి డబ్బులు వేయిస్తారు, వెంటనే వాడు తీసేస్తాడు. ఇక్కడ నుంచి మీరు అక్కడికి వెళ్ళి అసలు ఎక్కడ ఉంటాడు ఏంటి తెలుసుకోవడం పట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. సో ముందే జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ ఫ్రాడ్స్కి దయచేసి బలవకండి. ఎవరైనా మీరు మా కంపెనీలో డబ్బులు పెట్టండి, మేము వితిన్ 1 డేలో 2 టైమ్స్ ఇస్తాం, 3 టైమ్స్ ఇస్తాం, 5 టైమ్స్ ఇస్తాం, లేదంటే నేను ఒక సింపుల్ జాబ్ రివ్యూయింగ్ అప్లికేషన్ ఇస్తాను, ఇలాంటిది వర్కౌట్ చేయండి. లేదంటే ఇగో మా బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు, ఇది కట్టండి, 1000 కడితే 2000 వస్తుంది, 2000 మళ్ళీ కడితే 4000 వస్తుంది. ఆలోచించండి, బేసిక్ సెన్స్ పెట్టి ఆలోచించండి. కనీసం ఒక మనిషి మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు ఎన్నో కష్టాలు పడితే ఒక 10,000 20,000 రావట్లేదు. ఈవెన్ మా బిజినెస్లో అయినా సరే నెలసరికి 100-200 మంది క్లయింట్ల చుట్టూ తిరిగితే అందులో 20 మంది 30 మంది ఓకే చెప్తారు. ఒక్కొక్కడు ఒక 25,000 30,000 వేసాడంటే ఒక 5 లక్షలు 6 లక్షలు పర్ మంత్ పేమెంట్. బట్ దీనికోసం ఆల్మోస్ట్ 200-300 మందితో మాట్లాడాలి, ఇన్ని వీడియోలు ఎడిట్ చేసుకోవాలి, వచ్చిన ప్రతి కాల్స్ని యాక్సెప్ట్ చేయాలి, క్లయింట్ లొకేషన్కి వెళ్ళాలి, డిఫరెంట్ స్ట్రాటజీస్ డిజైన్ చేయాలి, వెబ్సైట్స్ డిజైన్ చేయాలి, లోగోస్ డిజైన్ చేయాలి, వాటిని సర్వర్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి రెన్యువల్స్ ఉంటాయి. అలాగే కొత్త మీటప్స్ ఏమవుతున్నాయి, కొత్త బిజినెస్ ఈవెంట్స్ ఏమవుతున్నాయి, అక్కడికి వెళ్ళాలి, మనుషులతో మాట్లాడాలి. ఇంత కష్టపడితే కానీ ₹1 రావట్లేదే. మీరేమో ఆన్లైన్లో ఎవరికో ₹1000 డబ్బులు పే చేసేస్తే తిరిగి డబ్బులు ఇస్తాడు. మీరు ఆలోచించండి, మీరైతే అలా ఇస్తారా ఎవరికైనా? అసలు జాబ్ రివ్యూ చేయడం ఏంటి, వెబ్సైట్ రివ్యూ చేయడం ఏంటి, దానికి మీరు డబ్బులు రిజిస్టర్ చేయడం ఏంటి, తిరిగి ఆ డబ్బులు వెనక్కి వస్తాయని ఎలా అనుకుంటారు? ఇటువంటివి ఎందుకంటే నిన్న నైట్ 10:30-11కి సమ్వేర్ ఫ్రమ్ విజయవాడ ఎవరో ఒక అమ్మాయి కాల్ చేసింది. అసలు ఆ టైంలో కాల్స్ అటెండ్ చేయు, చాలా ఎమర్జెన్సీ అని మెసేజ్ పెడితే కాల్ చేసి తిరిగి చేస్తే, సార్ ఇలాగ నేను ఆల్రెడీ వర్కింగ్ ఉమెన్, నాకు ఇలా ఒక ఎస్ఎంఎస్ వచ్చింది, నన్ను ఒక టెలిగ్రామ్ గ్రూప్లోకి తీసుకెళ్లారు, వాళ్ళేమో ఆల్రెడీ వాళ్ళకి పేమెంట్లు అయ్యాయని స్క్రీన్ షాట్స్ ప్రూఫ్స్ చూపిస్తున్నారు, ఇది జెన్యూనేనా ఫేకేనా, నేను వాళ్ళకి డబ్బులు కట్టచ్చా కట్టకూడదని 10:30కి కాల్ చేసి అడిగారు. ఎక్కడో ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్లో చూసి నెంబర్ సేవ్ చేసుకున్నారంట. నేను అన్నాను, అసలు అలాంటివి ఏవి ఉండవండి, దయచేసి ఎవరికి డబ్బులు కట్టకండి, మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అని చెప్తున్నారు, మీ వర్క్ ఏదో మీరు చూసుకోండి, అందులో కోర్స్ చేయండి, ఇంకా మంచి ప్యాకేజ్ సంపాదించండి, కానీ ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఇంపాసిబుల్ అండి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఏదైనా కోర్సు సెల్ చేస్తున్నారు, ఏదైనా బుక్స్ సెల్ చేస్తున్నారు, ఏదో కామర్స్ వెబ్సైట్ నడుపుతున్నారు, లేదా ఆన్లైన్లో ఒక బిజినెస్ ప్రొఫైల్ బిల్డప్ చేసి సర్వీస్ ప్రొడక్ట్ ఏదో సెల్ చేయాలి, కానీ ఇలా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసే ఆన్లైన్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏవీ లేవు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఐబీఎం లాంటి కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాయి, లేదంటే కొన్ని మార్కెటింగ్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాయి, లేదంటే కొన్ని పెద్ద బ్రాండింగ్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు, ముందు మిమ్మల్ని ఆఫీస్కి పిలుస్తాడు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాడు, మీ ప్రొఫైల్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఏంటో చెక్ చేస్తాడు, దానికి తగ్గట్టు మీకు ట్రైనింగ్ ఇస్తాడు, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ల్యాప్టాప్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి అలవెన్స్లు ఇచ్చి నెల అయ్యేసరికి జీతం వేస్తాడు. అది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే. అంతే తప్ప రోజుకి 2 గంటలు పని చేస్తే 30,000 వచ్చేస్తుంటే అందరం అదే చేద్దాం. ఈవెన్ మా ఎంప్లాయీస్ కూడా నా దగ్గర పనిచేయరు. అలాంటివి ఎక్కడా జరగవు. ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో ఇటువంటివి ఏవి ఉండవు. 2, ఇవి 100% కాదు, 1000% ఫేక్. 99 కేసెస్ డిఫరెంట్గా ఉన్నాయి, ఒక్కడైనా జెన్యూన్గా ఉంటాడేమో అనుకోకండి. మీకు 1000 మంది తగిలితే 1000 ఫేకే. 3వది, స్క్రీన్ షాట్స్ డిజైన్ చేయడం ఈ రోజుల్లో పెద్ద విషయం ఏం కాదు. ఒక క్యాన్వాలోకి వెళ్ళి ఒక స్క్రీన్ షాట్ డిజైన్ చేయొచ్చు, ఏ మొబైల్ నుంచి డిజైన్ చేసి పెట్టవచ్చు, అదేం పెద్ద విషయం కాదండి. స్క్రీన్ షాట్ని ఎలా బిలీవ్ చేస్తారు? 4, అందులో మీకు తెలిసినోడు ఒక్కడైనా ఉన్నాడా? తెలిసినోడు ఉన్నా కూడా డబ్బులు పెట్టద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఓన్ బ్రదర్ అండ్ సిస్టరో, ఆఫీస్లో కొలీగో, మీ హస్బెండో, వైఫో, స్పౌజో ఎవరున్నా అది కూడా ఫేకే. వాళ్ళు ఆల్రెడీ ఈ ట్రాప్లో పడిపోయారు. ఈ ట్రాప్లో పడిపోయి వాళ్ళకి బయటికి రావడం తెలియక మిమ్మల్ని కూడా లాగుతారు అందులోకి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, వాళ్ళు ఆల్రెడీ మోసపోయారు, అదైతే పక్క. 4వది, ఈ ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లో కింద ఇవే కామెంట్లు. మీరు మంచి ఉద్యోగ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారా, జాబ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారా, ఉద్యోగ అవకాశం చూస్తున్నారా, మీరు మహిళలా, మీకు చదువు లేదా, మీరు ఏం చేయకపోయినా పర్లేదు, ఇంటి దగ్గర ఉండి డబ్బులు సంపాదించుకోవచ్చు, చాలా కామెంట్లు కనిపిస్తుంటాయి మీకు పాపులర్ వీడియోస్లో. ఏవి అటువంటి నెంబర్స్ని కాంటాక్ట్ చేయకండి, అలాంటివి ఏవి ఉండవు. ఇట్ ఈస్ హైలీ బిగ్ స్కామ్. ఇటువంటివి ఎంటైర్ ఇండియాలోనే జరుగుతున్నాయి. ఎందుకు ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ 3-4 డేస్లో ఈ ఎంక్వైరీస్ ఎక్కువ వచ్చాయి నాకు. సార్ ఇది ఇలా అంటున్నారు, జెన్యూనా ఫేక్. మీకు జెన్యూనా ఫేక్ అని డౌట్ వచ్చింది కదా, పెట్టొద్దు. నేను జెన్యూన్ అని చెప్పినా సరే పెట్టొద్దు. మీకు ఒక విషయం మీద డౌట్ ఉందంటే అటువంటి వాటిలో ఎప్పుడూ దిక్కండి. ఒక 1 వీక్ 10 డేస్ టైం తీసుకొని వదిలేయండి పక్కకి. మీకు డౌట్ వచ్చింది అంటే అది ఎలాంటి జెన్యూన్ అవుతుంది?
జెన్యూన్ అంటే ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారు, నీట్గా హాస్పిటల్ కనిపిస్తుంది, డాక్టర్ కనిపిస్తాడు, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు పే చేస్తారు, లోపలికి వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తారు, అది ఒక జెన్యూన్ బిజినెస్. ఒక ఐటీ కంపెనీకి వెళ్ళారు, ఇంటర్వ్యూ జరుగుతుంది, మీకు ఒక జాబ్ ఆపర్చునిటీ వస్తుంది, ఒక ల్యాప్టాప్ ఇచ్చి వర్క్లో కూర్చోబెట్టి డైలీ శాలరీ ఇస్తాడు. ఇది ఎలా బిలీవ్ చేస్తారో, అది అసలు ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏంటో తెలియదు, దానికి డబ్బులు ఎవడిస్తాడో తెలియదు. మీరేమో రిజిస్ట్రేషన్, మీరు డైలీ పే చేసే 1000 రూపాయలు కూడా అది చాలా పెద్ద అమౌంట్. ఇంకొకటి, ఇవి ఇవి ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ సిండికేట్స్ ఇవి కూడా. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న జమ్తారా ఊరు కానీ, ఇంకొక ప్లేస్లో గజియాబాద్ కానీ, యూపీ కానీ, బీహార్లో కానీ, ఇటువంటి ఏరియాలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇది ఎంటైర్ సిండికేట్. లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీ, లోకల్ పోలీస్ డిపార్ట్మెంటు, లోకల్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇన్వాల్వ్ అవుతారు ఇట్లా. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోలేరు, అది ఎవడో తెలియదు, మీరు ఫైట్ చేయలేరు. ఎండ్ ఆఫ్ ద డే మీ అకౌంట్ నుంచి ఆడి అకౌంట్ డబ్బులు ఎవడేమన్నాడు? వాడు మీ అకౌంట్ని హ్యాక్ చేసి మీ అకౌంట్లో డబ్బులు అయితే లాగలేదు కదా, మీ అంతటా మీరే కదా డబ్బులు ఇచ్చారు. సో మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరు కేసు కూడా టేకప్ చేయరు. జడ్జి కూడా తిడతాడు మిమ్మల్ని, బుద్ధి ఉందా లేదా, మేము ఇన్ని క్యాంపెయిన్స్ రన్ చేస్తాం, ఎవరికి ఆన్లైన్లో డబ్బులు పే చేయొద్దని మిమ్మల్ని ఎవడు పే చేయమన్నాడని. సో 100% అది చూసుకోండి. ఈ ఫ్రాడ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, ఇంకా ఎక్కువ కూడా జరుగుతాయి. ఎస్పెషల్లీ ఉమెన్ ఎక్కువగా దీంట్లో పడుతున్నారు. దయచేసి ఎవరికి ఆన్లైన్లో 1000 రూపాయలు కూడా పే చేయకండి. అంటే అన్లెస్ ఆ పర్సన్ మీకు బాగా తెలిస్తే, మీరు ఏదైనా సర్వీస్ ఆఫర్ చేస్తే, మీరు జాబ్ కోసం అయితే ఇటువంటివి చేయకండి. మీకు ఆన్లైన్లో ఏదో కన్సల్టింగ్ కావాలి, పే చేయొచ్చు. ఒక థెరపిస్ట్ని అప్రోచ్ అవుతున్నారు, పే చేయొచ్చు. లేదా యోగా నేర్చుకుంటున్నారు, పే చేయండి. ఎవడో ఏదో ఒక బిజినెస్ కోర్సో, టెక్నికల్ కోర్సో, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాడు, వాటికి డబ్బులు పే చేసుకోండి, వాటికి వచ్చే నష్టం ఏం లేదు. మీకు ఎవడైనా జాబ్ ఇస్తాను, మీరు పెట్టిన డబ్బులు డబుల్ అవుతాయి, ఇంట్లోంచే వర్క్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టక్కర్లేదు అన్నాడు, ఖచ్చితంగా మీ అకౌంట్లో డబ్బులన్నీ లాగేస్తాడు. సో ఎవరికి అటువంటి వాటికి డబ్బులు పే చేయొద్దు. ఇటువంటి ట్రెండింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఆల్వేస్ ఫాలో అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. థ్యాంక్ యూ సో మచ్.